సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ సెకండ్ షిఫ్ట్ ఈరోజు ఏదైతే జరిగిందో సో దాంట్లో ఉన్న మెమరీ బేస్డ్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ దాని కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఇంకేం క్వశ్చన్స్ రావచ్చు, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి రైల్వేస్ కరెంట్ చైర్మన్. సో ప్రస్తుతం రైల్వేస్ కరెంట్ చైర్మన్గా ఎవరున్నారు అని అడుగుతున్నారు. సో న్యూలీ అపాయింటెడ్ సునీత్ శర్మ. సో ఇప్పుడు ప్రజెంట్ మనకి రైల్వే చైర్మన్గా ఉన్నది ఎవరు అంటే సునీత్ శర్మ. సో ద నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పీడిఎఫ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగారు. సో పీడిఎఫ్ అంటే అర్థం పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మేట్. సో మనకి ఎవ్రీ షిఫ్ట్లో ప్రతి షిఫ్ట్లో ఏదో ఒక ఫుల్ ఫామ్ అడుగుతున్నారు ఎబ్రివేషన్స్కి సంబంధించి. సో ఇక్కడ వచ్చేసి మనకి పీడిఎఫ్ అడిగారు, పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మేట్ అని. సో ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్ ఆఫ్ మేఘాలయ్. సో మేఘాలయ యొక్క రాజధాని. సో ప్రీవియస్ షిఫ్ట్లో బీహార్ క్యాపిటల్ అడిగారు పాట్నా. సో ఈ షిఫ్ట్కి వచ్చేటప్పటికి మనకి క్యాపిటల్ ఆఫ్ మేఘాలయ్ సో షిల్లాంగ్. ఇంకా ఏమైనా అడగచ్చు అంటే మేఘాలయకి సంబంధించి భారతదేశంలో అత్యధిక వర్షపాతం. సో మోస్ట్ రెయిన్ఫాల్ వచ్చే ప్లేస్ ఎక్కడ ఉందంటే మేఘాలయలో ఉంది. సో రెండు ప్లేసెస్ కూడా మేఘాలయలో ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకి మౌసిండ్రమ్, ఇంకొకటి వచ్చి చిరపుంజి. సో మౌసిండ్రమ్, చిరపుంజి రెండు కూడా మనకి మేఘాలయలోనే ఉన్నాయి. సో ఇవి అత్యధిక వర్షపాతం గల ప్రాంతాలు, భారతదేశంలోనే అత్యధిక వర్షపాతం గల ప్రాంతాలు. ఫస్ట్ వచ్చి మౌసిండ్రమ్ అండ్ సెకండ్ వచ్చేసి చిరపుంజి. సో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ ఏది మేఘాలయలో అంటే నోక్రెక్. సో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ వచ్చేసి మనకి నోక్రెక్గా చెప్పొచ్చు. అట్లానే మేఘాలయ యొక్క ఇంపార్టెంట్ ప్లాట్యూ పీఠభూమి ఏది అంటే షిల్లాంగ్ ప్లాట్యూ. సో మేఘాలయ యొక్క ఇంపార్టెంట్ ప్లాట్యూ వచ్చేసి షిల్లాంగ్ ప్లాట్యూ లేదా షిల్లాంగ్ పీఠభూమి. సో ఇంకా ఏం అడగచ్చు ఇక్కడ నుంచి అంటే సో మనకి మేఘాలయకి సంబంధించి నేషనల్ పార్క్ అడగచ్చు, లేదా మేఘాలయ ఏ కంట్రీకి దగ్గరలో ఉంది, బంగ్లాదేశ్కా, మయన్మార్కా ఇలాంటివి అడగచ్చు. లేకపోతే మనకి షిల్లాంగ్ అనేది పీఠభూమి, దీని గురించి అడగచ్చు. సో మేఘాలయలో ఉన్న ఇంపార్టెంట్ మౌంటైన్స్ వచ్చేసి కాశీ, గారో, జైనత్. సో ఇంపార్టెంట్ మౌంటైన్స్ వచ్చి మనకి కాశీ, గారో, జైనత్ అనే 3 హిల్స్ ఉన్నాయి. సో ఇవి మేఘాలయలో ఉన్నాయి. ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చి వేర్ ఈజ్ మజూలీ ఐలాండ్ లొకేటెడ్. సో మజూలీ ద్వీపం భారతదేశంలో ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సో మజూలీ ఐలాండ్ ఉన్నది అస్సాంలో. సో ఈ ఐలాండ్ దేని వల్ల క్రియేట్ అయింది, ఏ రివర్ వల్ల క్రియేట్ అయింది అంటే బ్రహ్మపుత్ర. సో మజూలీ ఐలాండ్ అనేది క్రియేట్ అయింది దేని వల్ల అంటే బ్రహ్మపుత్ర. సో ఇంకా ఏమని క్వశ్చన్స్ అడగచ్చు అంటే మనకి సో ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్యలో ఒక ఇంపార్టెంట్ ఐలాండ్స్ ఉన్నాయి, న్యూమోర్ ఐలాండ్స్. న్యూమోర్ దీవులు అంటాము. సో న్యూమోర్ ఐలాండ్స్ అనేవి ఎక్కడున్నాయంటే ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్యలో. అట్లనే ఇంకా ఏం క్వశ్చన్ అడగచ్చు అంటే ఇండియాకి బంగ్లాదేశ్కి సంబంధించి మనకి 2 ఇంపార్టెంట్ రివర్స్ ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి మనకి గంగా, సో రెండోది వచ్చేసి బ్రహ్మపుత్ర. సో అటు ఇండియాకి ఇటు బంగ్లాదేశ్లో 2 కంట్రీస్లో ప్రవహించే ముఖ్యమైన నదులు ఏవి అంటే ఒకటి గంగగా చెప్పచ్చు, 2 బ్రహ్మపుత్రగా చెప్పచ్చు. అయితే ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి అంటే సో ఇండియాలో మనం గంగా అని పిలుస్తాము, అదే గనుక బంగ్లాదేశ్లో అయితే ఈ రివర్ని ఏమని పిలుస్తారు అంటే పద్మ. సో మనం బ్రహ్మపుత్ర అని పిలుస్తాం ఇండియాలో, సో బంగ్లాదేశ్లో దీనిని జమున అని పిలుస్తారు. సో ఒక్కొక్కసారి ఇలాంటి క్వశ్చన్స్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి ఈ రిలేటెడ్ క్వశ్చన్స్ అడగచ్చు. అట్లానే ఆల్రెడీ మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ నుంచి క్వశ్చన్స్ అడిగి ఉన్నారు. అండమాన్ అండ్ నికోబార్. సో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ సో ఏ వాటర్ బాడీ ఛానల్తో విడదీయబడతాయని అడిగారు, లేదా ఏ వాటర్ బాడీ ఛానల్ మధ్యలో ఉందని అడిగారు. 10 degrees నార్త్. సో 10 degrees నార్త్, 10 degrees సౌత్ ఇలా కూడా అడుగుతారు. సో ఇది ఆల్రెడీ అడిగి ఉన్నారు. ఇంకొకటి అండమాన్ అండ్ నికోబార్లో ఐలాండ్లో ఇంపార్టెంట్ వాల్కెనో ఏది అంటే బ్యారెన్. సో అట్లనే అండమాన్ అండ్ నికోబార్లో ఇంకొక ఇంపార్టెంట్ ఐలాండ్ ఉంది, ఇది గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. సో గ్రూప్ ఆఫ్ దీవులు ఉంటాయి. సో దీంట్లో ఇంపార్టెంట్ ఐలాండ్ వచ్చేసి మనకి రస్ ఐలాండ్, ROSS అంటాం, రాస్ ఐలాండ్. సో ఈ రాస్ ఐలాండ్ యొక్క నేమ్ని ఏమని చేంజ్ చేశారు అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్. సో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్ కింద దేన్ని చేంజ్ చేశారు అంటే రాస్ ఐలాండ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దెన్ నెక్స్ట్ వన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి మనకి చైల్డ్హుడ్ నేమ్ ఆఫ్ గౌతమ బుద్ధ. సో గౌతమ బుద్ధుని యొక్క చైల్డ్హుడ్ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. సో గౌతమ బుద్ధుని యొక్క చైల్డ్హుడ్ నేమ్ వచ్చేసి సో ఆయన సిద్ధార్థ గౌతమ. సో ఆయన యొక్క చైల్డ్హుడ్ నేమ్ వచ్చేసి సిద్ధార్థ గౌతమ. సో తర్వాత ఆయన పేరు గౌతమ బుద్ధ కింద అయ్యింది. సో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఆయనని ఇంకేమని పిలుస్తారు అంటే సఖ్య మహాముని.
హీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సఖ్య మహాముని అని పిలుస్తారు. సో బుద్ధుడికి మొత్తం 3 నేమ్స్ ఉన్నాయి. ఆయన గౌతమ బుద్ధ అని పిలుస్తారు, చైల్డ్హుడ్ నేమ్ వచ్చేసి సిద్ధార్థ, అండ్ ఇంకొక నేమ్ వచ్చేసి మనకి సఖ్య మహాముని అని పిలుస్తారు. సో అట్లనే బుద్ధుని యొక్క ఫాదర్, సో ఆయన యొక్క ఫాదర్ నేమ్ వచ్చేసి శుద్ధోదన. సో ఆయన ఫాదర్ నేమ్ శుద్ధోదన. సో నెక్స్ట్ వచ్చేసి ఆయన మదర్ నేమ్ మాయా, మహామాయ. సో నెక్స్ట్ వచ్చేసి వైఫ్ నేమ్ యశోధర. సో అట్లానే సన్ రాహుల్. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో బుద్ధుని యొక్క భార్య పేరు, లేకపోతే బుద్ధుని యొక్క ఫాదర్ తండ్రి పేరు ఏంటి ఇట్లా అని చెప్పి. సో ఇది బుద్ధుడికి సంబంధించిన చైల్డ్హుడ్ ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మేబీ నెక్స్ట్ దాంట్లో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో లేకపోతే ఇంకెలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే మనకి బుద్ధుని యొక్క బుక్స్, అంటే బుద్ధిజంలో ఉన్న బుక్స్ పేర్లు ఏంటి అని అడుగుతారు. త్రిపీటకాస్ అంటాం. లేకపోతే బుద్ధుని జీవితం మొత్తంలో జరిగిన 5 మెయిన్ ఈవెంట్స్ని పంచమహాకళ్యాణ అంటాం. సో ఈ 5 ఈవెంట్స్కి ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కొక్క సింబల్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధ బర్త్ అంటాం. సో బుద్ధుడి పుట్టుకకి సంబంధించి సో సింబల్ వచ్చేసి లోటస్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బుద్ధుడు ఇంటి నుంచి వెళ్ళిపోవడం మహాభి నిష్క్రమణ అంటాం. వెన్ హీ లెఫ్ట్ ఫ్రమ్ హౌస్, సో సింబల్ వచ్చేసి మనకి హార్స్, మహాభి నిష్క్రమణకి. సో హార్స్ పేరు వచ్చేసి ఏంటి అంటే కంటక. సో నెక్స్ట్ వన్ బుద్ధుడికి జ్ఞానోదయం, ఎన్లైట్మెంట్ యాక్ట్ అంటాం కదా. సో ఎన్లైట్మెంట్ జరిగినప్పుడు సో దానికి సింబల్ వచ్చేసి బోధి ట్రీ, బోధి వృక్షం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బుద్ధుడు ఫస్ట్ టైం తన యొక్క ఉపన్యాసాన్ని ఇచ్చింది ఎక్కడంటే సాంచీలో. సో దానికి సింబల్ ఏంటి అంటే వీల్, చక్రం, ఇరుసు చక్రం అంటాం. సో దానికి సింబల్ వచ్చేసి వీల్ అనమాట. నెక్స్ట్ బుద్ధ యొక్క డెత్, ఇది డాక్ట్రైన్ అని చెప్పచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి బుద్ధుడి యొక్క డెత్ అంటే చనిపోవడం, దానికి సింబల్ వచ్చేసి స్తూప. సో బుద్ధుడు పుట్టుక దగ్గర నుంచి ఆయనకి జ్ఞానోదయం రాయడం, ఆయన హౌస్ నుంచి వెళ్ళిపోవడం, ఆయన చనిపోవడం, ప్రతి దానికి ఒక్కొక్క సింబల్ ఉంటాయి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బుద్ధుడు ఎక్కడ పుట్టాడు అని కూడా అడుగుతారు. సో లుంబిని. సో ప్రజెంట్ లుంబిని అనేది నేపాల్ ఏరియాలో ఉంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో బోధి ట్రీని అదే బోధి ట్రీని నరికివేసిన రాజు ఎవరని అడుగుతారు. గౌడ శశాంక గౌడ. సో ఆ రూలర్ ఎవరైతే ఉన్నారో సో ఆయన బోధి ట్రీ మీద దాడి చేయడం కూడా జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బుద్ధుడు గురించి. సో ద నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అడిగారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ప్రజెంట్ మనీలాలో ఉంది. సో ద నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ యోగా డే. సో ఇంటర్నేషనల్ యోగా డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పి June 21. సో June 21 ఇంటర్నేషనల్ యోగా డేని సెలబ్రేట్ చేసుకుంటారు. సో దీన్ని మనం ఏమని పిలవచ్చు అంటే లాంగెస్ట్ డే ఆన్ ద ఎర్త్. సో లాంగెస్ట్ డే ఆన్ ద ఎర్త్. సో లాంగెస్ట్ డే ఆన్ ద అర్త్ అంటే సో మీరు ఏది ఇవ్వచ్చు అంటే June 21 లాంగెస్ట్ డే ఆన్ ద అర్త్ కింద ఆన్సర్ ఇవ్వచ్చు. సో అదే డేని మనం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సో నెక్స్ట్ వచ్చి మనకి ఫస్ట్ ట్రైన్ ఇన్ ఇండియా ఫ్రమ్ వేర్ టు వేర్. సో ఫస్ట్ రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అయింది అని అడుగుతున్నారు. సో బొంబాయి టు థానే. సో ముంబై టు థానే 1853లో ఫస్ట్ ట్రైన్ ఆఫ్ ఇండియా ప్యాసింజర్ ట్రైన్ సో అది స్టార్ట్ అయింది. ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అంటే సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని ఎవరిని అడుగుతారు. లార్డ్ డల్హౌసీ. సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని చెప్పేసి లార్డ్ డల్హౌసీని అడుగుతారు. సో ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అంటే మనకి ఇండియాలో లార్జెస్ట్ జంక్షన్, రైల్వే జంక్షన్ ఏది ఇండియాలో అంటే మథురా ఇండియాలో లార్జెస్ట్ రైల్వే జంక్షన్. సో ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో ది నెక్స్ట్ వచ్చేసి మనకి గరీబీ హటావో వాజ్ గివెన్ బై. సో గరీబీ హటావో అనే స్లోగన్ ఇచ్చింది ఎవరు అని అడుగుతున్నారు. సో మనకి 5 years ప్లాన్స్ అంటాం, పంచవర్ష ప్రణాళికలు. సో ఒక్కొక్క పంచవర్ష ప్రణాళికకి ఒక్కొక్క ఏమంటూ పెట్టుకుంటూ వచ్చారు. మొదటి పంచవర్ష ప్రణాళికలు ఏవైతే ఉంటాయో 1951 to 55. సో దానికి మెయిన్గా అగ్రికల్చర్కి ప్రాధాన్యత ఇచ్చారు. సో రెండవ పంచవర్ష ప్రణాళిక ఏదైతే ఉంటుందో సో దానికి పారిశ్రామికులు అంటే ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో పరిశ్రమలు సో దానికి ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. సో అలా ఒక్కొక్క పంచవర్ష ప్రణాళికకి ఒక్కొక్క ప్రయారిటీ ఇచ్చుకుంటూ వచ్చారు ఇండియాలో. సో మనకి ఇందిరాగాంధీ టైం వచ్చేటప్పటికి సో ఆమె టైంలో పంచవర్ష ప్రణాళికలు అంటే మనకి 5 years ప్లాన్స్ ఏవైతే జరిగాయో సో ఇందిరాగాంధీ టైంలో సో
ఒకనొక ఇంపార్టెంట్ ఎయిమ్గా వీళ్ళు ఏం పెట్టుకున్నారు అంటే పోవర్టీ ఎలిమినేషన్. సో పోవర్టీ ఎలిమినేషన్ అనేది ఒకనొక థీమ్గా ఒకనొక ఎయిమ్గా పెట్టుకున్నారు. సో ఆ టైంలోనే ఇందిరాగాంధీ ఇచ్చిన స్లోగన్ ఏంటి అంటే గరీబీ హటావో. సో అట్లానే ఇంకొక మనకి ఇంపార్టెంట్ ప్రైమ్ మినిస్టర్, సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్. సో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి రెండవ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లాల్ బహదూర్ శాస్త్రి. సో ఆయన ఇచ్చింది ఏంటంటే జై జవాన్ జై కిసాన్. సో జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఎవరు ఇచ్చారు అంటే లాల్ బహదూర్ శాస్త్రి. సో ఈయన ఈ నినాదం ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత ఇంకొక ప్రైమ్ మినిస్టర్ ఆయన ఏమని స్లోగన్ ఇచ్చారు అంటే జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్. సో జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అని చెప్పి ఇచ్చింది ఎవరు అంటే మనకి వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి ఇచ్చారు. సో ఈయన తర్వాత మనకి ఇంకొక ప్రైమ్ మినిస్టర్ ఏమి ఇచ్చారు అంటే జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్. సో ఈ స్లోగన్ ఇచ్చింది ఎవరు అంటే మనకి నరేంద్ర మోడీ. సో మనకి ఒకే స్లోగన్ని ఒక్కొక్క వర్డ్ యాడ్ చేసుకుంటా ముగ్గురు ప్రైమ్ మినిస్టర్స్ ఇవ్వడం జరిగింది. సో ఒకటి వచ్చేసి జై జవాన్ జై కిసాన్, సో లాల్ బహదూర్ శాస్త్రి, జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ వాజ్పేయి, సో జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్. సో అది వచ్చేసి మనకి మోడీ ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి స్లోగన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్కువగా బేసికలీ ఈ స్లోగన్. సో ఈ స్లోగన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బ్రిక్స్ సమిట్ 2019 హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ. సో బ్రిక్స్ సమిట్ ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. సో బ్రెస్లియా. సో బ్రెస్లియాలో 2019లో బ్రిక్స్ సమావేశం జరిగింది. ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ కోల్డెస్ట్ డెజర్ట్, చల్లని ఎడారి ఏది? ప్రపంచంలో కోల్డెస్ట్ డెజర్ట్ ఏది అంటే అంటార్కిటిక్. సో ఆర్కిటిక్ కన్నా చాలా చల్లగా ఉంటుంది అంటార్కిటిక్ ఏరియా. సో సైంటిస్టులు దీనిని ప్రపంచంలోని అతి చల్లని ఎడారిగా గుర్తించారు. సో ఏషియా విషయానికి వస్తే, ఆసియా ఖండానికి వస్తే, ఆసియా ఖండంలోని అతి చల్లని ఎడారి ఏది అంటే గోబీ ఎడారి. సో గోబీ డెజర్ట్ అనేది ఆసియా ఖండంలోని అతి చల్లని ఎడారి. సో ఇండియాకి వస్తే మనకి లడాక్. సో లడాక్లో లే ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియా దగ్గర ఉన్న కోల్డ్ డెజర్ట్ లేదా హిమాలయన్ డెజర్ట్ భారతదేశంలోని అతి చల్లని ఎడారిగా చెప్తారు. సో ఇవి ఇండియాలోని యాజ్ వెల్ యాజ్ ప్రపంచంలో కూడా. సో అంటార్కిటిక్ విషయానికి వస్తే, సో అంటార్కిటిక్ నుంచి చాలామంది సైంటిస్టులు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ అనేది చేస్తున్నారు ఎన్విరాన్మెంట్ కోసం. సో ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, క్లైమేట్ ఎలా చేంజ్ అవుతుంది, ఓజోన్ పొర కోసం. సో వీటన్నిటి కోసం సో రీసెర్చ్ చేస్తూ మొత్తం ప్రపంచంలోని డిఫరెంట్ కంట్రీస్ అన్నీ కూడా అంటార్కిటిక్ ఏరియాలో తమ రీసెర్చ్ సెంటర్స్ పెట్టాయి. సో అవి దాదాపుగా టిల్ 2021 ఇప్పటికీ దాదాపుగా ఎన్ని రీసెర్చ్ సెంటర్స్ అంటార్కిటిక్ ఏరియాలో ఉన్నాయి అంటే 70. సో ఇండియాకి సంబంధించి ఎన్ని రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి అంటే 2. సో మనకి 1988, సో 1988 ఆ ప్రాంతంలో సో మనకి ఫస్ట్ పెట్టింది ఏది అంటే 1998 ఆ ప్రాంతంలో మనకి ఫస్ట్ పెట్టింది ఏది అంటే దక్షిణ గంగోత్రి. సో దక్షిణ గంగోత్రిని ఫస్ట్ అంటార్కిటిక్లో మనకి ఇండియా రీసెర్చ్ సెంటర్గా పెట్టారు. సో ఇది క్లైమేట్ వల్ల ఎఫెక్ట్ అవ్వడం వల్ల సో దీన్ని రీప్లేస్ చేసి ఇంకొక రీసెర్చ్ సెంటర్ని కూడా పెట్టారు, దాని పేరు వచ్చేసి మైత్రి. సో మైత్రి తర్వాత మనకి 2012లో ఇంకొక స్టేషన్ని పెట్టారు, భారతి. సో అంటార్కిటిక్ ఏరియాలో ప్రస్తుతం ఇండియాకి సంబంధించి ఎన్ని రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయంటే 2, ఒకటి మైత్రి, 2 భారతి. సో ఫస్ట్ పెట్టింది ఏది అంటే దక్షిణ గంగోత్రి. నవ్ ఇట్ ఈస్ నాట్ దేర్, దక్షిణ గంగోత్రి ఇప్పుడు ఎగ్జిస్ట్ అయ్యి లేదు. సో ఇది మనకి అంటార్కిటిక్కి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వచ్చేటప్పటికి వరల్డ్ సాయిల్ డే, ప్రపంచ నేలల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటున్నాం అంటున్నారు 5th డిసెంబర్. సో 5th డిసెంబర్ రోజు వరల్డ్ సాయిల్ డే అనే దాన్ని జరుపుకుంటాం. సో ఏ నేల అయినా సరే, సో ఇలాంటి సాయిల్ అయినా సరే ఒక పర్టిక్యులర్ పంట పండాలి అంటే ఆ సాయిల్లో మనకి మినరల్స్ అనేవి అవసరం. సో అందులో ముఖ్యంగా మనకి కావాల్సిన మినరల్స్ ఏంటి అంటే సో నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్. సో నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఎంత రేషియోలో ఉంటే ఒక నేల మంచి పంటనిస్తుంది అంటే 4:2:1. సో ఎన్పికే రేషియో ఏ నెలల్లో అయితే 4:2:1 ఉంటాయో అవి నెంబర్ ఆఫ్ క్రాప్స్ని, లార్జెస్ట్ క్రాప్స్ని కల్టివేట్ చేయడానికి చాలా అనువుగా ఉంటాయి. సో ఒక్కొక్కసారి ఎన్పికే రేషియో అడగడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి 4:2:1. సో ద నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్ ఆఫ్ ఇండోనేషియా. సో ఇండోనేషియా యొక్క క్యాపిటల్గా ఏది ఉందంటే జకర్తా. సో జకర్తా ఉంది. సో ద నెక్స్ట్ వచ్చేసి మనకి షాంఘై ఫెస్టివల్ ఈజ్ సాంఘై ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ స్టేట్. సో ఈ ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు అంటే మణిపూర్. సో మణిపూర్లో మనకి ఇంపార్టెంట్ లేక్ ఉంది. సో దాని పేరు వచ్చేసి లోక్తక్. సో లోక్తక్ అనేది మణిపూర్లో ఇంపార్టెంట్ లేక్. సో దీని యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే సో నార్త్ ఈస్ట్ ఇండియాలోనే లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్.
సో నార్త్ ఈస్ట్ ఇండియాలోనే లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అని చెప్పి మనం దేన్ని పిలుస్తాము అంటే లోక్తక్ లేక్ని పిలుస్తాము. సో కీబుల్ లామ్జోవా ఏదైతే ఉందో, సో కీబుల్ లామ్జోవో ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా. సో నీటి మీద తేలియాడే నేషనల్ పార్క్, సో అది ఎక్కడ ఉందంటే లోక్తక్లో ఉంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ద నెక్స్ట్ వచ్చేసి హూ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. సో రాజ్యాంగానికి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి అధ్యక్షుడిగా ఉన్నది ఎవరు అని అడుగుతున్నారు. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. సో కాన్స్టిట్యూషన్లో ఉన్న అసెంబ్లీలో ఉన్న అందరి మెంబర్స్ కలిసి సో ఎవరిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్. సో ఈ ఎన్నికకు ముందర ఇన్ టర్మ్ ప్రెసిడెంట్గా అంటే తాత్కాలిక చైర్మన్గా కాన్స్టిట్యూషన్కి ఎవరు ఉన్నారు అంటే డాక్టర్ సచ్చిదానంద సిన్హా ఇన్ టర్మ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ప్రెసిడెంట్. సో తాత్కాలిక ప్రెసిడెంట్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ప్రెసిడెంట్గా సచ్చిదానంద సిన్హా ఉన్నారు. తర్వాత బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నుకోబడి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి చైర్మన్గా అయ్యారు. అట్లనే మనకి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ, సో ఆయన పేరు వచ్చేసి మనకి హెచ్సి ముఖర్జీ. సో హెచ్సి ముఖర్జీ మనకి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీగా ఉన్నారు. అట్లానే కాన్స్టిట్యూషన్కి అడ్వైజర్గా, సో మనకి సలహాదారుడిగా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి సలహాదారుడిగా ఎవరు పనిచేశారు అంటే మనకి బిఎన్ రావు. ఈయన ప్రొఫెసర్ బిఎన్ రావు. ఈయన అసలు పేరు వచ్చేసి బెనగల్ రావు. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి అడ్వైజర్ సలహాదారుడిగా పనిచేశారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కాన్స్టిట్యూషనల్ డే ఎప్పుడు అంటే నవంబర్ 26. సో నవంబర్ 26 కాన్స్టిట్యూషనల్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ని ఏ లాంగ్వేజ్లో రాశారు అంటే ఒకటి వచ్చేసి హిందీ, రెండోది వచ్చేసి ఇంగ్లీష్. ఒరిజినల్గా హిందీ ఇంగ్లీష్ రెండు భాషల్లో కూడా రాశారు. సో రాసింది ఎవరు అంటే ప్రేమ్ బిహార్ నారాయణ్ రాయ్జాద్. సో దీన్ని రాసింది ఎవరు అంటే ప్రేమ్ బిహార్ నారాయణ్ రాయ్జాద్. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ అడిగే క్వశ్చన్స్. సో అట్లనే డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఎవరున్నారు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. సో ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. ద నెక్స్ట్ వచ్చేసి పొంగల్ సెలబ్రేషన్ ఇన్ విత్ స్టేట్ ఆఫ్ ఇండియా. సో తమిళనాడులో మనకి పొంగల్ అనే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. సో అదే టైంలో తమిళనాడులో ఫేమస్ మనకి ఒక గేమ్ ఉంది, దాని పేరు వచ్చేసి జల్లికట్టు. సో జల్లికట్టు అనేది ఏ స్టేట్లో ఇండియాలో ఫేమస్ అంటే తమిళనాడు ఏరియా. సో ద నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ బ్రెయిలీ డే. సో వరల్డ్ బ్రెయిలీ డే ఎప్పుడు జరుపుకుంటారు అంటే 4th Jan. సో 4th Janన వరల్డ్ బ్రెయిలీ డే సెలబ్రేట్ చేసుకుంటారు. సో ద నెక్స్ట్ వచ్చేసి మనకి సైమన్ కమిషన్ ఇయర్. సో సైమన్ కమిషన్ ఇండియాలోకి ఎప్పుడు వచ్చింది అని అడిగారు. 1928 అక్టోబర్ 1928లో ఇది ఇండియాలోకి రావడం జరిగింది. సో గో బ్యాక్ సైమన్ కమిషన్ అనే నినాదం ఎవరు ఇచ్చారు అంటే లాలా లజపతి రాయ్. సో లాలా లజపతి రాయ్ ఇచ్చిన నినాదం వచ్చేసి మనకి గో బ్యాక్ సైమన్ కమిషన్. సో ఈ నినాదాన్ని ఇచ్చింది లాలా లజపతి రాయ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్పిజి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నారు. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. సో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అని చెప్పేసి మనం ఎల్పిజిని పిలుస్తాం. సో మనకి గ్యాస్ సిలిండర్స్ ఏవైతే ఉంటాయో వంట గ్యాస్ అంటాం. సో ఆ గ్యాస్ సిలిండర్స్లో మనకి మెయిన్గా ఉండేది కుకింగ్ గ్యాస్ సిలిండర్స్లో ఉండేది ఎల్పిజినే. సో ఈ ఎల్పిజిలో ఇంకొక దాన్ని యాడ్ చేస్తారు. సో దాని పేరు వచ్చేసి ఇథైల్ మెర్కెప్టాన్. సో ఇది ఏ కలర్లో ఉంటుంది అని అడుగుతారు. స్లైటిష్ ఎల్లో కలర్. సో స్లైటిష్ ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది అండ్ చాలా బ్యాడ్ ఆర్డర్. సో చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. మనకి గ్యాస్ లీకేజ్ అయితే వచ్చే స్మెల్ ఏదైతే ఉంటుందో అది ఇథైల్ మెర్కెప్టానే. సో గ్యాస్ లీకేజ్ని మనం రికగ్నైజ్ చేయడం కోసం సో ఈ ఎల్పిజిలో ఒక వార్న్ సైన్ కింద మనకి గ్యాస్ని కూడా ఇంక్లూడ్ చేస్తారు. సో గ్యాస్ సిలిండర్ స్మెల్ ఏదైతే ఉంటుందో లీకేజ్ స్మెల్, సో దాన్ని ఏమని పిలుస్తారు అంటే ఇథైల్ మెర్కెప్టాన్ అని చెప్పి పిలుస్తారు. సో ఒక్కొక్కసారి ఈ క్వశ్చన్ అడగచ్చు, ఎల్లోయిష్ కలర్లో ఉంటుందా అని అడగచ్చు, బ్యాడ్ ఆర్డరా కాదా అని అడగచ్చు, లేకపోతే దీనికి కాంబినేషన్తో అడగచ్చు. నెక్స్ట్ వచ్చేసి సిపియు యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నారు. సో సిపియు యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పి సిపియుని పిలుస్తారు. సో ద నెక్స్ట్ వచ్చేసి బ్లూటూత్ ఈజ్ ఇన్వెంటెడ్ బై లాస్ట్ డేస్ షిప్లో కూడా అడగడం జరిగింది ప్రీవియస్ డేలో. సో బ్లూటూత్ ఈజ్ ఇన్వెంటెడ్ బై మనకి జాప్ హాట్సన్. సో జాప్ హాట్సన్ అనే ఆయన బ్లూటూత్ని ఇన్వెంట్ చేయడం జరిగింది. సో ద నెక్స్ట్
నెక్స్ట్ వచ్చేసి యుఎన్డిపి యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటి? సో ప్రీవియస్ షిఫ్ట్లోనేమో ఐఎంఎఫ్ గురించి అడిగారు. సో ఐఎంఎఫ్లో ఎంతమంది మెంబర్స్ ఉంటారని అడిగారు. సో మనకు ఆన్సర్ వచ్చేసి 190. ఈ షిఫ్ట్కి వచ్చేటప్పటికి యుఎన్డిపి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అని అడుగుతున్నారు, న్యూయార్క్. సో న్యూయార్క్ సిటీలో మనకి యుఎన్డిపి ఉంది. సో ఐఎంఎఫ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి వాషింగ్టన్ డీసీలో ఉంది. నెక్స్ట్ వన్, హూ ఈజ్ నోన్ యాజ్ ఫ్రంటియర్ గాంధీ? సో ఫ్రంటియర్ గాంధీగా ఎవరిని పిలుస్తారు? ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. సో ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ని ఫ్రంటియర్ గాంధీగా పిలుస్తారు. హీఈస్ వన్ ఆఫ్ ద ఫాలోవర్ ఆఫ్ గాంధీ. సో గాంధీ యొక్క ఒక ముఖ్య అనుచరుడిగా మనం ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ని చెప్పుకోవచ్చు. సో ఈయన బేసికల్లీ పాకిస్తానీ కింద వస్తారు. సో ఈయన నేషనాలిటీ ఏంటంటే మనం పాకిస్తాన్ అనే చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే సో పాకిస్తాన్ నుండి భారతరత్న తీసుకున్న మొట్టమొదటి పర్సన్ ఎవరు అంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఈయనకి 1987లో ఇండియన్ గవర్నమెంట్ భారతరత్న అవార్డుని ఇవ్వడం జరిగింది. సో ఈయనకి భారతరత్న అవార్డు ఎప్పుడు వచ్చింది అంటే 1987లో వచ్చింది. సో ఫస్ట్ పాకిస్తానీ హూ రిసీవ్డ్ భారతరత్న ఫ్రమ్ ఇండియా అండ్ హిస్ టైటిల్ వాజ్ ఖాన్ ఫ్రంటియర్ గాంధీ ఆఫ్ ఇండియా. ఫ్రంటియర్ గాంధీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. సో నెక్స్ట్ వన్, LIGO, లిగో యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగారు. సో లిగో యొక్క ఫుల్ ఫామ్ లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ. సో లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ అని పిలుస్తారు. సో నాసా లిగో ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ నాసా మిషన్. సో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అబ్రివేషన్. ఇట్స్ నాట్ కంప్యూటర్ రిలేటెడ్, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. సో ద నెక్స్ట్ వన్, హౌ మెనీ జోన్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియన్ రైల్వేస్? సో ఇండియన్ రైల్వేస్లో టోటల్గా ఎన్ని జోన్స్ ఉన్నాయంటే 18. సో బిగ్గెస్ట్ రైల్వే జోన్ ఏదంటే నార్త్. సో నార్థర్న్ రైల్వే జోన్ మనం బిగ్గెస్ట్ రైల్వే జోన్గా చెప్పచ్చు, అతిపెద్ద రైల్వే జోన్గా. స్మాలెస్ట్ రైల్వే జోన్గా ఏది చెప్పచ్చు అంటే నార్త్ ఈస్ట్. సో నార్త్ ఈస్ట్ వచ్చేసి అతి చిన్న రైల్వే జోన్గా చెప్పచ్చు. సో పెద్దగా బిగ్గెస్ట్ రైల్వే జోన్గా దేన్ని చెప్పచ్చు అంటే నార్థర్న్ రైల్వే జోన్ని చెప్పచ్చు. సో కొత్తగా యాడ్ అయిన రైల్వే జోన్ ఏది అంటే మనకి సౌత్ కోస్టల్ ఏదైతే ఉందో మనకి, సో సౌత్ సెంట్రల్ కోస్టల్ రైల్వే. సో దాని పేరు వచ్చేసి విశాఖపట్నం. సో ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. అంటే మనకు ఆల్రెడీ టోటల్ రైల్వే జోన్స్ అడిగున్నారు కాబట్టి బిగ్గెస్ట్ ఏది, స్మాలెస్ట్ ఏది, సో పర్టిక్యులర్ రైల్వే జోన్ అంటే మనకి సౌత్రన్ రైల్వే జోన్ ఆఫ్ ఇండియా ఏది అని అడుగుతారు. సో లేకపోతే నార్థర్న్ రైల్వే జోన్ ఆఫ్ ఇండియా ఏది అని అడుగుతారు. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్. సో వరల్డ్ సస్టైనబుల్ సమిట్ అనేది ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. సో ఇది ఈసారి 2020 వచ్చేసి మనకి ఢిల్లీలో జరిగింది. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి గుజరాత్ సీఎం. సో గుజరాత్కి సీఎంగా ఉన్నది ప్రజెంట్ ఇప్పుడు ఎవరు అంటే విజయ్ రూపానీ. సో అట్లానే మనకి రాజస్థాన్. సో గుజరాత్కి పైన మనకి రాజస్థాన్ ఉంది. సో రాజస్థాన్కి చీఫ్ మినిస్టర్గా ఉన్నది ఎవరంటే అశోక్ గెహ్లట్. సో ఈయన రాజస్థాన్కి చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. సో గుజరాత్కి వచ్చేసి మనకి విజయ్ రూపానీ ఉన్నారు. సో ప్రీవియస్ షిఫ్ట్లో కూడా మనకి మహారాష్ట్ర సీఎం అడిగారు ఉద్ధవ్ ఠాకరే. సో ఏదో ఒక షిఫ్ట్లో ఒక చీఫ్ మినిస్టర్ గురించి అడగడం జరుగుతుంది. సో ఒక్కసారి చీఫ్ మినిస్టర్స్ని రివైజ్ చేయండి. ఎలిఫెంట్ కేవ్స్ అన్న ఎల్లోరా కేవ్స్, అజంతా కేవ్స్. సో ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి అంటే మహారాష్ట్ర. సో వీటికి ఉన్న స్టేటస్ ఏంటంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇవి. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా ఏమి ఉన్నాయంటే ఎల్లోరా కేవ్స్ ఉన్నాయి, అజంతా కేవ్స్ ఉన్నాయి, ఎలిఫెంటా కేవ్స్. ఈ 3 గుహలు కూడా మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద ఉన్నాయి. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిఫా హెడ్ క్వార్టర్స్. సో ఫిఫా యొక్క ప్రధాన కార్యాలయం సో ఎక్కడ ఉంది అంటే జ్యూరిచ్, స్విట్జర్లాండ్. సో ఫిఫా యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి స్విట్జర్లాండ్లో ఉంది. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ హెడ్ క్వార్టర్స్. సో ఇంటర్నేషనల్ రిన్యూవబుల్ ఏజెన్సీ హెడ్ క్వార్టర్స్ అడిగారు. సో ఆల్మోస్ట్ దీంట్లో మనకి 2 to 3 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో సో వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ అడిగి ఉన్నారు. సో ఇందాక యుఎన్డిపి చూసాం, ఇప్పుడు వచ్చేసేటప్పటికి ఇంటర్నేషనల్ రిన్యూవబుల్ ఎనర్జీ. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి అబుదుబాయ్. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అబుదుబాయ్. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి మనకి బిహు డ్యాన్స్. సో బిహు అనేది ఫోక్ డ్యాన్స్. సో ఈ బిహు అనేది ఎక్కడ ఫేమస్ అని అడుగుతున్నారు, అస్సాం ఏరియా. సో అస్సాంలో మనకి ఇంకా ఇంపార్టెంట్ ఏమున్నాయంటే మానస్ నేషనల్ పార్క్ ఉంది. సో మానస్ బయోస్పియర్ కూడా ఉంది. అస్సాం స్టేట్ యానిమల్ ఏంటంటే 1 హార్న్ రైనోసర్, నీటి ఖడ్గమృగం అంటాం కదా, 1 హార్న్ రైనోసర్. సో అస్సాం యొక్క మనకి స్టేట్ యానిమల్గా చెప్పచ్చు. సో అస్సాంలో ఇంపార్టెంట్ రివర్ వచ్చేసి ఏంటి అంటే బ్రహ్మపుత్ర అని చెప్పచ్చు. సో అస్సాంలో ఇండియాస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బ్రిడ్జ్ ఉంది బ్రహ్మపుత్ర రివర్ మీద. సో దాని పేరు వచ్చేసి మనకి బోగీబిల్.
సో బోగీబిల్ అనే బ్రిడ్జ్ ఎక్కడ ఉంది అంటే బ్రహ్మపుత్ర రివర్ మీద అస్సాంలో ఉంది. సో భారతదేశంలో ఎక్కువగా ల్యాండ్ స్లైడ్స్కి గురి అయ్యే వన్ ఆఫ్ ద స్టేట్ ఏది? సో మనకి ల్యాండ్ స్లైడ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, కొండ చర్యలు విరిగిపడ్డం అంటాం. సో ల్యాండ్ స్లైడ్స్ అనేవి ఎక్కువగా జరిగే వన్ ఆఫ్ ద స్టేట్ ఏదేంటి? అస్సాం. సో దేనివల్ల అంటే హెవీ ఫ్లడ్స్ ఆఫ్ బ్రహ్మపుత్ర రివర్. సో మజూలీ ఐలాండ్ అనేది ఎక్కడ ఉంది అంటే బ్రహ్మపుత్ర రివర్ మీదే ఉంది. సో భారతదేశంలో టీ గార్డెన్గా దేన్ని పిలుస్తారు అంటే అస్సాం. సో అస్సాంలో ఏ ఏరియాలో మనకి ఎక్కువగా టీ పండిస్తారు అంటే సుర్మా వ్యాలీ. సో సుర్మా వ్యాలీలో ఎక్కువగా టీ పండించడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడగచ్చు. సో ద నెక్స్ట్ వచ్చేసి జిఎస్టీ స్టార్టెడ్ ఇన్. సో అసలు జిఎస్టీ ఎప్పుడు ప్రారంభమైంది అని అడుగుతున్నారు. సో 2017 జూలై 1. సో 2017 జూలై 1న ఇండియాలో జిఎస్టీ అనేది ప్రారంభమైంది. నెక్స్ట్ వచ్చేసి హుబ్లీ రైల్వే స్టేషన్ న్యూ నేమ్. సో హుబ్లీ రైల్వే స్టేషన్ ఏదైతే ఉంటుందో దాని పేరుని మార్చారు. సో ఇప్పుడు ప్రజెంట్ దాని పేరు వచ్చేసి శ్రీ సిద్ధోర్థ స్వామీజీ రైల్వే స్టేషన్గా మనకి హుబ్లీ రైల్వే స్టేషన్ నేమ్ని కూడా మార్చారు. సో అట్లనే మనకి అయోధ్య రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో, సో అయోధ్య రైల్వే స్టేషన్ నేమ్ని మార్చడానికి కూడా యోగి ఆదిత్యానంద ప్రతిపాదించారు. సో ఆయన ప్రపోజ్ చేసిన నేమ్ ఏంటంటే మర్యాద అయోధ్య రామయ్య రైల్వే స్టేషన్, అయోధ్య రామ రైల్వే స్టేషన్. సో అట్లా మార్చాలి అని చెప్పేసి ఒక ప్రపోజల్ కూడా తీసుకురావడం జరిగింది. ప్రస్తుతానికైతే ఏ నేమ్ చేంజ్ చేశారంటే హుబ్లీ రైల్వే స్టేషన్. సో ద నెక్స్ట్ వచ్చేసి విచ్ యూరోపియన్స్ కేమ్ టు ఇండియా ఫస్ట్. సో భారతదేశానికి మొట్టమొదటిగా వచ్చింది ఎవరు అంటే పోర్చుగీస్ వాళ్ళు. సో సెకండ్ వచ్చింది ఎవరు అంటే డచ్ వాళ్ళు వచ్చారు. సో నెక్స్ట్ థర్డ్ వచ్చింది ఎవరు అంటే బ్రిటిషర్స్ వచ్చారు. సో నెక్స్ట్ వచ్చింది ఎవరు అంటే డెన్మార్క్. సో నెక్స్ట్ వచ్చింది ఎవరు అంటే ఫ్రాన్స్ పీపుల్. సో మీరు పీడీబీడీఎఫ్ పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, డెన్మార్క్, ఫ్రాన్స్. సో వరుసగా ఒకరి తర్వాత ఒకళ్ళు ఎవరెవరు వచ్చారనేది గుర్తుపెట్టుకోవచ్చు. సో మొట్టమొదటి వచ్చింది ఎవరు అంటే పోర్చుగీస్ పీపుల్ వచ్చారు. సో ద నెక్స్ట్ వచ్చేసి వేర్ ఈస్ దాల్ లేక్. సో దాల్ లేక్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సో దాల్ లేక్ ఎక్కడ ఉంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. సో జమ్మూ కాశ్మీర్లో ఇంకో ఇంపార్టెంట్ లేక్ ఏంటంటే ఉల్లార్ లేక్. సో ఉల్లార్ లేక్ కూడా ఎక్కడ ఉందంటే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లోనే ఉంది.